ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. 1 Corinthians chapter 3 verse 9. For we are God's fellow workers, you are God's field, you are God's building. Glory to God. మనం కొరింథీయుల పత్రిక 1-2 పత్రికలు మనం చూస్తూ ఉంటుంటే అపోస్తలుడైన పౌలు గారు అన్యులైన కొరింథీయుల దగ్గరికి వచ్చి సువార్తను చెప్పి ఎంతో మంది దేవుని ఎరగని వారిని, ఎన్నో రకాలైన అసహ్యమైన కార్యాలు చేస్తున్న వారిని ఎంతో అద్భుతంగా దేవుని సువార్త ద్వారా రక్షించుకొని ఇక్కడ సంఘాన్ని కట్టినట్టు మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ చూడండి, వారికి ఏం చెప్తా ఉన్నారంటే, ఇన్ని చెప్పినా కానీ మీరు ఇంకా కొన్ని పనులు మీరు మానాలి. యూ హ్యావ్ టు వాక్ ప్రాపర్లీ ఇన్ ద వేస్ ఆఫ్ ద గాడ్ అనేసి ఈ కొరింథీయుల పత్రిక మనం చదివేటప్పుడు ఈ రోజున సంఘాల్లో మనం ఏ విధంగా ప్రవర్తించాలనేది ఎంతో చక్కగా మనం నేర్చుకుంటానికి దేవుడు మన కృపను అనుగ్రహించారు. బికాజ్ ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా ఏది చేస్తున్నామో అలాగే వారు కూడా చేశారు. ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకొని దేవుని మార్గంలో ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేశారు, ఎలాగ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ యొక్క ఆత్మీయ తలాంతులు దేవుడు మనకి ఇచ్చారు, అలాగే దేవుని ఆత్మ మనకి ఎలాగ సహాయం చేస్తుంది, నువ్వు దేవునిలో ఏమై ఉన్నావు, నువ్వు దేవునికి ఒక బిల్డింగ్ లాగా దేవుని యొక్క మందిరమై ఉన్నావని ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, వీఆర్ ద ఫెలో వర్కర్స్ ఆఫ్ గాడ్. సో చూడండి, ఇప్పుడు పరిచారకులు, పాస్టర్స్, సంఘ కాపర్లు, ఫెలో వర్కర్స్ అంటే దేవాది దేవుడు ఆయన చేసిన పనిని పాస్టర్కి లేదా సంఘ కాపర్లకి, ఆయన ఎన్నుకున్న వారికి, ఆయన పిలుచుకున్న వారికి ఆ దేవాది దేవుడు చేసిన కార్యాన్ని ఈ యొక్క సంఘ కాపర్లు నమ్మి మా చేతుల్లో ఆ యొక్క పనిని దేవుడిచ్చి, దేవుడు చేయమన్న పనిని, దేవుడు చేస్తున్న పని తిరిగి కంటిన్యూ చేయడానికి దేవుడు ఈ యొక్క పిలుపుని పిలుచుకున్నారు. ఇక్కడ అన్నారు యు ఆర్ ఎ ఫీల్డ్. ఈ యొక్క ఎలాగ కట్టాలి, సంఘ కాపులు ఎలా కట్టాలి, దేవుడు చెప్పిన ఆ ప్రదేశంలో ఎక్కడైతే ఆ ఫౌండేషన్, సువార్త అనే ఫౌండేషన్ మీద ఆ యొక్క ప్రజలతో ఆ యొక్క సంఘాన్ని, సంఘ కాపర్లు కట్టి దాన్ని దేవుని మహిమ కోసం ఎలాగ ఉపయోగించాలనేది మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం చూస్తూ ఉంటుంటే అక్కడ వాళ్ళ గొడవలు వస్తూ ఉన్నాయి. ఒకళ్ళు అన్నారు నేను పేతురుకి చెందినవాడిని, ఇంకోళ్ళు అన్నారు నేను అపోస్తలుడైన పౌలుకి చెందినవాడిని, ఇంకోళ్ళు అన్నారు నేను అపోలోస్కి చెందినవాడిని. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు పేతురు ఎవరు, అలాగే అపోలో ఎవరు, నేనెవరిని, మేమంతా కూడా దేవుని చేత పిలవబడి దేవుడు మాకే పనిని ఇచ్చారో ఆ పనిని చేయటానికి మేమున్నాము. దేవాది దేవుడు మాత్రమే ఆ యొక్క పంటనిచ్చేది, ఆ నీళ్ళనిచ్చేది, ఆ యొక్క ఎదుగుదలనిచ్చేది, ఆ ఫలాన్నిచ్చేది ఎవరు? దేవుడు మాత్రమే. వాట్ ఈజ్ అవర్ డ్యూటీ? అవర్ డ్యూటీ ఈజ్ కన్స్ట్రక్టింగ్ అకార్డింగ్ టు గాడ్స్ డిజైన్. దేవుడు ఏ విధంగా కట్టమన్నారో ఆ విధంగా కట్టడానికి మాత్రమే సంఘ కాపర్లు ఉన్నారు. మంచి మార్గంలో నడిపించటానికి, అలాగే దేవుడు చెప్పిన మాటల్ని ఆ మాటల ప్రకారం నడిపించడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నారు. అలాగే సంఘాల్లో పనిచేసే ప్రతి వారి గురించి మనం చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో హెచ్చరికలు రాయబడి ఉన్నాయి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ సోల్స్. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆత్మలు, దేవుడు ఎన్నుకున్న ఆత్మల్ని కాపర్లుగా, వాటిని బహు జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత మనకుందని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ హౌ వీఆర్ లీడింగ్ దెమ్, హౌ వీఆర్ డీలింగ్ విత్ దెమ్, వాట్ వీఆర్ టీచింగ్ టు దెమ్. మనం మాట్లాడేదేంటి, మనం నడిపించేదేంటి, ఎలాంటి క్రియలు మనం చేస్తూ ఉన్నాము. చూడండి, మనం ఎజేకియేల్లో చూసినా కానీ, ఇర్మియా గ్రంథంలో చూసినా కానీ, అలాగే పేతురు పత్రికలో మనం చూసినా కానీ, అలాగే మనము కీర్తనలో చూసినా కానీ, ఎక్కడ మనం చూసినా కానీ సంఘ కాపర్లు ఆయన తిని బలిష్ఠులైపోయి నా మాటలు చెప్పకుండా వారి ఇష్ట ప్రకారం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని అడ్డదారులు తొక్కిస్తూ ఉన్నారు. ఎన్నో విధాలుగా బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తూ ఉంది. ఈ రోజున వాక్యం చెబుతున్న మనం కూడా ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకోవాలి. Whoever is preaching the word of God, we have to be careful what Jesus has given to us, how he has entrusted us, and what is our role టు బ్రింగ్ పీపుల్ ఇంటూ స్పిరిచువల్ రెల్మ్స్. ఈ యొక్క ప్రజల్ని ఆత్మీయంగా ఎలాగ ఎదుగుదల, విశ్వాసులకి ఏ విధంగా వాళ్ళని ఆత్మలో ఎదుగుదలలో తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగా దేవుని వాక్యాన్ని మనం బోధించాలి, దేవుని వాక్యంలో ఏ విధంగా నడిపించాలి, అలాగే ఆ యొక్క గొర్రెలకి ఏ విధంగా మనం సేవలు చేయాలి, వాటికి ఎలాంటి కేర్ మనం తీసుకోవాలనే అన్ని కూడా సంఘ కాపులు చేయాల్సిన విధిగా మనం చూస్తున్నాం. వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్
హౌ వీఆర్ ప్లీజింగ్ టు గాడ్. అలాగే వాక్యాన్ని వింటున్న నువ్వు, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ పాస్టర్స్, ఇట్స్ ఫర్ బిలీవర్స్, విశ్వాసులకి ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాము. ఎంత విలువైన రక్తాన్ని యేసయ్య మనకిచ్చారు. ఆయన విలువైన ప్రాణాన్ని ఆయన మన కోసం ఇచ్చారు. ఆ ప్రాణాన్ని పొందిన మనము, ఆ యొక్క రక్తంతో మన పాపాలను కడగబడిన మనము ఎలాగ దేవుని సన్నిధానంలో ఉన్నాము, మన కుటుంబం ఎలాగుంది, మన బిడ్డలు ఎలాగున్నారు, మన జీవితం ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, మన ఉద్యోగాల్లో మనం ఎలాగున్నాము, మన నడవడికలో మనం ఎలాగున్నాం, మనం ఇచ్చే దానిలో ఎలాగున్నాము, హాస్పిటాలిటీ ఒకళ్ళు కేర్ తీసుకునే దానిలో ఎలాగున్నాము, అలాగే పరిచర్య చేసే విషయంలో మనం ఎలాగున్నాము. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నాము అనుకుంటే అది దేవుని సేవ అవ్వదు. అందరం యాక్షన్, ద ఫెయిత్ ఈజ్ యాక్టివ్నెస్. ఫెయిత్ అంటే ఏంటి, విశ్వాసం ఏంటి, అది ఇట్స్ ఎ యాక్షన్. ఒకటి మనం ఒక సమస్య విన్నప్పుడు వెంటనే దేవుడు మన హృదయంలో ఇస్తారు సహాయం చేయడానికి. మనం లెగిచి దానికోసం మనం పని చేసినప్పుడు అది యాక్టివ్ ఫెయిత్ అవుతుంది. అంతేగాని ప్యాసివ్ ఫెయిత్ ఉండకూడదు, డెడ్ ఫెయిత్ ఉండకూడదు. నాకు దేవుడి గురించి తెలుసులే అనుకొని మనం అలాగే కూర్చుంటే మనం దేనికి పనికిరాము. చూడండి, యాకోబు పత్రికలో అంటారు, దయ్యాలకు కూడా తెలుసు దేవుని సువార్త, కానీ అవేం చేస్తాయి, దేవునికి లోబడవు. బట్ దేవుని సువార్తను ఎరిగిన మన దేవునికి లోబడాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవుని యొక్క మంచి మందిరాలు కట్టే సంఘ కాపరులుగా, అలాగే మంచి పనులు చేసే సంఘ విశ్వాసులుగా, అలాగే మంచి కార్యాలని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ యొక్క పరిచారకులుగా, హెల్పర్స్గా దేవుడు మనకిచ్చిన రోల్ని సంఘాల్లో మనం దాని ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు సజీవుడైన దేవుడు మన మధ్యలో ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధానంతో మనతో ఉండి ప్రతి కార్యాన్ని ఆయన జరిగించి ఏ లోటు లేకుండా మనల్ని, మన కుటుంబాల్ని పరిశుద్ధాత్మ దేవుడు పోషిస్తూ సహాయం చేస్తూ ఎంతో మంది నశించే ఆత్మల్ని దేవుని రాజ్యంలో చేర్చడానికి ఆయన మనల్ని నమ్మి ఇచ్చిన కార్యాలు మనం సఫలం చేయడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తారు. సో లెట్ us think for a second, what are we doing with the resources which God has given to us? దేవుడు మనకిచ్చిన ఆ రిసోర్సెస్, ఆ యొక్క తలాంతులతో మనం ఏమి చేస్తున్నాము, ఏ విధంగా మనం ఉపయోగపడుతున్నాము. లేదా మనం చర్చిలో గొడవ పెట్టే వాళ్ళగా, ఇదిగో నేను ఫలానా వ్యక్తికి చెందిన వాడిని, ఇదిగో ఈ పాస్టర్కి నేను చెందిన దాన్ని, లేకపోతే ఆ సంఘానికి నేను చెందాన్ని, ఇవన్నీ కూడా మంచిది కాదు సంఘాలని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు. సో లెట్ us be obedient to the God's voice. Let us build beautiful churches. సంఘం ఎవరిది, దేవుంది. మందిరం ఎవరిది, దేవుంది. సంఘానికి హెడ్ ఎవరు, యేసయ్య. సంఘానికి ఆ శరీరం ఎవరు, మనము. మన శరీరం ఉన్న భాగాల్ని, ఒక్కొక్క భాగము, ఏ భాగానికైతే ఏ పని దేవుడు ఏర్పాటు చేశారో దాన్ని మనం చేసినప్పుడు, ఐక్యతలో మనం చేసినప్పుడు మనము ఎన్నో ఆత్మల్ని రక్షించేవారిగా, ఎంతో మందికి సహాయం చేసేవారిగా, మరి ముఖ్యంగా దేవుణ్ణి మహింపరిచేవారిగా మనం ఉంటాము. సో ఇలాంటి కృప, ఇలాంటి శక్తిని, అలాగే ఇలాంటి తలాంతుల్ని, అలాగే ఇలాంటి సహవాసాన్ని, ఐక్యతను, ప్రేమను దేవుడు మనకిచ్చి నడిపించాలని, మంచి సంఘాలు కట్టేవారిగా మనం ఉండాలని, మంచిని పంచిపెట్టేవారిగా మనం ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ యు ఆర్ లార్డ్ ఫాదర్ గాడ్. ఎంత అద్భుతమైన దేవుడు మీరు నాయనా, జీవించి ఉన్న దేవుడు మీరు నాయనా, పరిశుద్ధుడైన దేవుడు మీరు నాయనా, తండ్రి నీతి కలిగిన దేవుడు మీరు నాయన. యేసయ్య మమ్మల్ని నాయన పాపంలో ఉండగానే మా కోసం మీరు ఈ భూమి మీదకి వచ్చిన ఆయన, అయ్యా పాపుల్ని మీరు ముట్టినాయన ప్రభా, ఎక్కడో నాయన ప్రభా కాపర్లేని గొర్రెల వలె ఉన్న మమ్మల్ని నాయన మీరు నాయన ప్రభా మీ సంఘాల్లోకి తీసుకొని వచ్చిన ఆయన, మీ వాక్యాన్ని వినిపిస్తూ నాయన మీ ఆత్మతో మమ్మల్ని ముట్టినాయన, మీ సమాధానాన్ని మాకు ఇచ్చినాయన ప్రభా, నిబంధన ఆశీర్వాదాలు మా మీద కృమ్మరించినాయన, మమ్మల్ని నమ్మి మీరు ఇచ్చిన సేవ నాయన ప్రభా, అలాగే ఉన్న విశ్వాసులందరికీ నాయన ప్రభా, ఇదిగో తండ్రి మీరు ఇస్తున్న ఈ యొక్క తండ్రి ప్రభా యొక్క సేవ నాయన భయంతోనూ వణుకుతోనూ నాయన ప్రభా, మీ అందు భయభక్తులతో నాయన ప్రభా మా రక్షణ కాపాడుకుంటూ నాయన, అలాగే ఎంతోమందికి మేలు చేసే బిడ్డలుగా నాయన, మరి ముఖ్యంగా ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ నాయన, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు నాయన, వారి సంఘాలని నాయన, వారి కాపలు నాయన ప్రభా, వారి సహవాసాలని నాయన మీరు దీవించి నాయన, మా చుట్టూ మీ అగ్ని నుంచి నాయన, మీ కంచి నుంచి నాయన ప్రభా, మీ వెలుగును ఎంతోమంది నాయన చీకట్లో ఉన్న బిడ్డలకు మేము పంచిపెట్టడానికి నాయన తండ్రి మీరిచ్చిన పని నాయన ప్రభా, ఇదిగో నమ్మకమైన దాసులుగా మేము చేయడానికి మీరు కృప చూపించిన ఆయన ప్రభా, మీ పరలోక రాజ్యపు ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపిన ఆయన ప్రభా, దేవుని బిడ్డలు ఈ విధంగా ఉంటారని నాయన మా ద్వారా మీరు మహిమ పొందమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.